ఆఖరికి గుళ్ళో కూడా నన్ను ఈ దరిద్రం వదిలిపెట్టలేదు మామ. అసలు మ్యాటర్ అంటే చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడు. ఈ రోజు వినాయక చవితి అని మన చింతలపూడిలో ఉన్న హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాను మామ. ఇంకా లేట్ చేయకుండా మా ఫ్రెండ్ నేను కొబ్బరికాయ తీసుకుని అయితే లోనికి వెళ్ళాం. ఇక్కడ ఉన్న హనుమాన్ అయితే చాలా పవర్ఫుల్ అంట, నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ చెప్పాడు. అందుకనే ఎర్లీ మార్నింగ్ 5 దాటకుండానే నన్ను 10 కిలోమీటర్స్ దాటించి తీసుకొచ్చాడు మామ ఇక్కడికి. మామ వినాయకుడి పక్కన ఉన్నది ఏ అమ్మవారు? మన బుజ్జిగన్నపైకి పెళ్లి అయిందా? నాకు ఇప్పుడు వరకు తెలియదు మామ. గుళ్ళో విగ్రహం చూడంగానే షాక్ అయిపోయా. ఇంకా అలా బుజ్జిగన్నపైన కూడా దర్శనం చేసేసుకుని మనం అయితే బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టేసాం. గుళ్ళో కూడా ఇటు సోకులు కావాల్సి వచ్చింది మా బాబా. ఏం నవ్వుతున్నారా పళ్ళు బయట పెట్టి. వినాయక చవితి సందర్భంగా ఇక్కడైతే ఒక గణేష్ విగ్రహాన్ని అయితే నిలబెట్టారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే మనకు ప్రసాదం అయితే ఇచ్చారు. ఇద్దరం సిగ్గు లేకుండా శుభ్రంగా తినేసి హ్యాండ్ వాష్ కి వెళ్ళాను మావ. ఎందుకో తెలియదు కానీ శివలింగాన్ని చూడంగానే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేది మావ నాకైతే. ఇప్పుడు చూడండి మావ నా దరిద్రం, అప్పటిదాకా వచ్చిన వాటర్ కరెక్ట్ గా నేను హ్యాండ్ వాష్ కి వెళ్ళినప్పుడే రాలేదు మావ. సర్లే ట్యాంక్ లో నీళ్లు అయిపోయాయేమో అనుకున్నాను మావ. కరెక్ట్ గా అప్పుడే ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు వచ్చి ట్యాప్ తిప్పారు మావ. చూడండి ఎలా వస్తున్నాయో. ఏ జగన్నాథ్ ప్రభు ఏ క్యా హువారే. సరే అని బయటకు వచ్చి వాటర్ బాటిల్ కొంటే చూడండి ఎక్కడ పడింది వెళ్ళి. నువ్వు ఎంతవరకు చూసి వీడియోకి లైక్ కొట్టలేదు అనుకో, నా దరిద్రాన్ని తీసుకొచ్చి నీకు కూడా అంటిస్తా.